హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ టైము జడబిళ్ళ కోసమని ప్యాచ్ అయితే రెడీ చేశాను కదా! దాన్ని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాము. ఇలాగా మనము కట్టర్‌ని యూజ్ చేసి మనం ఇలా రౌండ్‌గా కట్ చేసేసుకోవాలనమాట. మనకి కట్ చేస్తున్నప్పుడు చివర్లో మనకి ఎక్స్ట్రాస్ అనేవి ఉండిపోతాయి కదా! వాటిని కూడా మనము ఈ సిజర్‌తో ఇట్లా కట్ చేసేసుకోండి. మీరు ఇలా కట్ చేసినా కూడా మనకి కట్ అవ్వట్లేదు, ఇంకా చాలా చిన్న చిన్నగా మైన్యూర్‌గా ఉన్నాయి అని అనిపిస్తే అప్పుడు మీరు అందులో మనము అది వాటిని ఎలా పోగొట్టాలి అంటే, మనకి అగరబత్తి ఉంటుంది కదా! అగరబత్తి ఎలిగించి ఆ చివర్లో మనము ఆ వేడిని తగిలిస్తే మనకి ఆ నిప్పుని తగిలిస్తే మనకి అవి కూడా పోతాయన్నమాట. సో, మొత్తం అంతా ఈవెన్‌గా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు దీన్ని వ్యాక్స్ షీట్ అంటారు. ఇది నాకు బ్లూ కలర్‌లో దొరికింది. సో, నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఇదే మీకు బ్రౌన్ కలర్‌లో కూడా దొరుకుతుంది. అది కూడా మీరు తీసుకొని వాడుకోవచ్చు. దీన్ని కూడా జడబిళ్ళ షేప్‌లోనే మనము కట్ చేసేసుకోవాలన్నమాట. జడబిళ్ళని పైన పెట్టి ఆ రౌండ్ షేప్‌లో మనం కట్ చేసేసుకోండి. మీకు ఏమన్నా ఎక్స్ట్రాస్ కనిపిస్తుంటే కూడా వాటిని ఇలా కట్ చేసేసుకోండి. ఇలాగా 2 కూడా మనము రెడీ చేసేసుకున్న తర్వాత దీనికోసం నేను యూ పిన్ అయితే తీసుకున్నాను. ప్రెజెంట్ నా దగ్గర బ్లాక్ కలర్ యూ పిన్ ఉంది. సో, 2 ఐ పిన్స్ కూడా తీసుకున్నాను. ఐ పిన్స్‌ని నేను మధ్యకి కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం లెంత్ ఉంటుంది కాబట్టి ఐ పిన్ అనేది నేను మధ్యకి కట్ చేసుకున్నాను. నాకు చిన్న సైజు కావాలి, అందుకని నేను మధ్యకి కట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ పర్ల్ చైన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము B7000 గ్లూని ఈ బ్యాక్ సైడ్ వేసి ఐ పిన్స్ అనేవి నేను అటాచ్ చేసేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం డ్రై అవుతాయి కదా! ఈ డ్రై అయ్యే లోపల ఈ యూ పిన్ని మనము నోస్ పిల్లర్తో ఇలాగా మనం ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వ్యాక్ షీట్ ఉంది కదా! ఆ వ్యాక్ షీట్ని లాస్ట్ ఉన్న 2 పాయింట్స్తో మనం గట్టిగా గుచ్చి ఇలాగా మనం వంచింది వెనక్కి వచ్చేటట్టు పెట్టుకుని దీనిపైన మనము ఈ జడబిళ్ళ పైన మనం అతికించేసుకోవాలి. ఇలా అతికించుకుని కొంచెం సేపు మనం దీన్ని డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇది కొంచెం డ్రై అయిందంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, నేను వీడియోలో మీకు చూపించడానికి డ్రై అవ్వకుండానే చేస్తున్నాను. అందుకనే ఐ పిన్స్ అనేవి కదిలిపోతున్నాయి అనమాట. సో, మీరు అక్కడ గట్టిగా హోల్డ్ చేసేసుకుని ఈ నోస్ పిల్లర్తో ఐ పిన్స్ అనేవి ఓపెన్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ రౌండ్గా ఉంటాయి. వాటిని మీరు ఓపెన్ చేసేసుకుని ఈ యొక్క పర్ల్ చైన్ని మనము అక్కడ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని మీకు ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో అంత లెంత్ తీసుకుని 2 సైడ్కి మనకి యూ షేప్లో వచ్చేటట్టు మీరు దాన్ని పెట్టేసుకుని నోస్ పిల్లర్తో దాన్ని దగ్గరగా నొక్కేసుకోవాలన్నమాట. మీరు అలా నొక్కేసుకుంటే మనకి అది బయటికి రాకుండా ఉంటుంది. మీకు ఎక్స్ట్రాగా ఉన్న పర్ల్ చైన్ని మనము కట్టర్తో కట్ చేస్తే కట్ అయిపోతుంది. సో, మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సింపుల్గా జడబిళ్ళ అనేది అయిపోతుంది. మీకు ఎవరికైనా ఈ జడబిళ్ళ మేకింగ్ చేయించుకోవాలన్నా, థ్రెడ్ బ్యాంగిల్స్ ఏమైనా మేక్ చేయించుకోవాలన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. దానికి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.